రవలి ఫోన్లో ఏడుస్తూ చెప్పిన ఆ మాటలు వినగానే రమేష్ రవిచంద్ర గారి చేతిలోంచి ఫోన్ జారి కింద పడుతుంది. ఆయన కళ్ళల్లో విపరీతమైన భయం, ఆందోళన నిండిపోతాయి. రమేష్ గారు వణుకుతూ తీవ్రమైన కంగారుతో విజయ్ వైపు చూశారు. చేతులు వణుకుతుండగా గొంతు పొంగురుపోగా, విజయ్, మీ అమ్మ రవలి ఏమంటుందో విన్నావారా? ఇప్పుడు మీ అమ్మ స్వప్నిక అంతా మన రవిచంద్ర ఫ్యామిలీ ఏమైపోతారో అని నాకు ఒళ్ళు వణుకుతుందిరా అని భయంతో అంటారాయన. రమేష్ గారి మాటలు వినగానే విజయ్‌కి అర్థమైపోయింది. నాగిరెడ్డి గతంలో తన వీడియోలో చూపించిన ఆ సీక్రెట్ వెపన్ ఆల్రెడీ రవిచంద్ర ఇంట్లో అడుగు పెట్టేసిందని స్పష్టమవుతుంది. ఒక్క క్షణం విజయ్ గుండెల్లో కూడా తీవ్రమైన ఫ్రస్ట్రేషన్, కోపం, టెన్షన్ కలగలిపి తుఫాన్లా చెలరేగాయి. కానీ అతను వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు. ఒక సీక్రెట్ ఏజెంట్‌లా, పవర్‌ఫుల్ కింగ్‌లా తన ముఖంలో ఎలాంటి భయం కనిపించకుండా స్థిరంగా నిలబడతాడు. తండ్రి భుజాలు పట్టుకుని సముదాయిస్తూ, తన బేస్ వాయిస్‌తో ధైర్యం చెబుతూ, డాడ్, ప్లీజ్ టెన్షన్ పడకండి. మీరు అంతలా కంగారు పడితే మన శత్రువు అనుకున్నదే జరుగుతుంది. నేనున్నాను కదా డాడ్. నాగిరెడ్డి ఏ ప్లాన్‌తో వచ్చినా, ఎంతమందిని రంగంలోకి దించినా వాడి ఆటలని నా చేతులతో ముక్కలు చేస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి డాడ్ అని అంటాడు విజయ్. తన కొడుకు చేతులను పట్టుకుని కళ్ళనీళ్ల పర్యంతమవుతూ, నువ్వు కూడా నాతో పాటే ఇంటికి రారా విజయ్. నువ్వు నా పక్కన ఉంటేనే నాకు కొండంత ధైర్యం. రాబోయే పరిణామాలను ఊహించుకుంటేనే నాకు గుండె ఆగిపోయేలా ఉందిరా. నువ్వు రా నాన్న అని ఏడుస్తాడు రమేష్. సరే డాడ్, పదండి వెళ్దాం అని అతన్ని పట్టుకుని బయటకు తీసుకొస్తాడు విజయ్. విజయ్ ఇంకా రమేష్ గారు సీక్రెట్ రూమ్ నుండి బయటకు రాగానే అక్కడ వర్క్ చేసుకుంటున్న స్వప్నిక వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళ ముఖాల్లో ఉన్న సీరియస్నెస్ చూసి స్వప్నిక ఆశ్చర్యపోతుంది. మావయ్య గారు, విజయ్ ఏమైంది? ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారేంటి? ఏమైనా సమస్య అని కంగారు పడుతుంది స్వప్నిక. తన లోపల రగులుతున్న ఆందోళనను కవర్ చేస్తూ చిన్నగా నవ్వుతూ, ఏం లేదు స్వప్ని, ఇంటి నుండి మామ్ ఫోన్ చేసింది. ఇంపార్టెంట్ పని ఉందంట. అందుకే వెంటనే బయలుదేరుతున్నాం. నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా వర్క్ చేసుకో అని అంటాడు విజయ్. వెంటనే తన బ్యాగ్ సర్దుకుంటూ, అదేంటి విజయ్, మీరిద్దరూ వెళ్తుంటే నేను మాత్రం ఆఫీస్లో ఒక్కదాన్ని ఏం చేయను చెప్పు. నేను కూడా మీతో పాటే ఇంటికొస్తాను. వెళ్తూ వెళ్తూ స్కూల్కి వెళ్ళి రాజుని కూడా పికప్ చేసుకుని వెళ్దాం విజయ్, ప్లీజ్ అని అంటుంది స్వప్నిక. ఆమె అలా మాట అనేసరికి విజయ్ ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. అసలే ఇంట్లో నాగిరెడ్డి పంపిన ఆ భయంకరమైన ప్రమాదం కాచుకొని కూర్చుంది. అక్కడికి తన భార్య స్వప్నికను, చిన్నారి రాజుని తీసుకెళ్లడం సేఫేనా కాదా అని విజయ్ మైండ్ ఆలోచనలో పడింది. కానీ ఇప్పుడు స్వప్నికను ఆపినా ఆమెకు అనుమానం వస్తుంది అని విజయ్ దీర్ఘంగా శ్వాస పీల్చుకుని తన మనసులోనే ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చాడు. ఏదైతే అదైంది. అప్పట్లో శత్రువులు నన్ను చంపడానికి నా గుండెల్లోకి బుల్లెట్లు దింపినప్పుడే చావును జయించి మృత్యుంజయుడినై తిరిగి వచ్చినోడిని నేను. విక్రమరాయ్గా అంతర్జాతీయ మాఫియాని శాసించిన నాకు నాగిరెడ్డి వేసే ఈ చిన్న చిన్న కుట్రలు, ఈ సీక్రెట్ ప్లాన్లు నా ముందు ఇసుక రేణువుతో సమానం. ఎంతమంది శత్రువులు ఎదురొచ్చినా నా స్వప్నికను, నా కొడుకుని, నా కుటుంబాన్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని మనసులో దృఢంగా అనుకుంటాడు విజయ్. బయటకు ధైర్యంగా నవ్వుతూ, ఓకే స్వప్ని, పద, కారులో వెళ్తూ రాజ్ని స్కూల్ నుండి పికప్ చేసుకుందాం అని ముందుకు అడుగులు వేస్తాడు విజయ్. విజయ్ తన సొంత కారులోనే రమేష్ రవిచంద్ర గారిని, స్వప్నికను ఎక్కించుకుని కారు స్టార్ట్ చేస్తాడు. ఎలాగో లాంగ్ బెల్ టైం అయిపోవడంతో దారిలో స్కూల్ దగ్గర ఆపి రాజుని కూడా కారులో కూర్చోబెట్టుకుంటాడు. ఇక విజయ్ కార్ అక్కడి నుంచి వేగంగా రవిచంద్ర మ్యాన్షన్ వైపు దూసుకుపోతుంది. అక్కడ నాగిరెడ్డి వేసిన ఆ వినాశనకరమైన ఎత్తుగడను విజయ్ ఎలా ఎదుర్కొని ముక్కలు చేయబోతున్నాడో చూడాలి. ఇక్కడ రవిచంద్ర మ్యాన్షన్ హాల్లో తీవ్రమైన కల్లోలం నడుస్తుంది. రవళి సంతోషంతో, ఉద్వేగంతో ఏడుస్తుంటే పక్కనే ఉన్న దీప ఆమెను పట్టుకొని సముదాయిస్తుంది. రవళి ప్రవర్తనను, ఆ భావోద్వేగాలను చూసి
ఇంట్లోని మేడ్స్ అంతా అసలు మేడం గారికి ఏమైంది అని వింతగా ఆశ్చర్యంగా చూస్తుంటారు. మరోవైపు కృష్ణమూర్తి గారు, ఉమేష్ విపరీతమైన టెన్షన్‌తో హాల్‌లో అటు ఇటు తిరుగుతుంటారు. "ఏరా ఉమేష్, ఏమైందిరా? మీ అన్నయ్య రమేష్‌కి ఫోన్ చేశావా లేదా? ఎంతసేపటి నుండి ఏడుస్తుందో చూడు మీ వదిన. అసలు ఏం జరిగిందో చెప్పడం లేదు. త్వరగా ఫోన్ చెయ్యి" అని కంగారుగా అంటారు కృష్ణమూర్తి గారు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని చేస్తున్నాను నాన్న, కానీ అన్నయ్య ఫోన్ కలవడం లేదు అని అంటాడు ఉమేష్. పోనీ ఆ రాయ్ గారికి ఫోన్ చేయరా ఉమేష్, ఆయన్నైనా త్వరగా రమ్మను అని అంటారు కృష్ణమూర్తి గారు. ఆ మాట వినగానే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ, మావయ్య గారు ప్లీజ్ ఆ రాయ్ గారికి మాత్రం అస్సలు ఫోన్ చేయకండి. వాడి అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. ఉమేష్ మీ అన్నయ్యకి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయి, వెంటనే ఇంటికి రమ్మని చెప్పు అని గట్టిగా అంటుంది రవలి. అమరేందర్ ఇంకా మల్లికలు భయం భయంగా అక్కడ అంతా చూస్తూ మౌనంగా ఉండిపోతారు. రవలి మాటల్లో ముఖంలో క్షణాల్లో మారుతున్న ఆ భయంకరమైన వేరియేషన్స్ చూసి మేడ్స్ కూడా నోళ్లు వెళ్ళబెడతారు. సరిగ్గా అదే సమయంలో మ్యాన్షన్ ముందు ఒక కారొచ్చి ఆగుతుంది. పోర్టికోలో కారు హారన్ శబ్దం వినపడగానే దాసు, ఎవరో వచ్చి కారు ఆపారు, వెళ్ళి చూడరా తొందర అని అంది రవలి. దాసు పరిగెత్తుకు వెళ్లి బయటకి చూసి కంగారుగా లోపలికొచ్చి, అమ్మగారు, బయట మన రాయిబాబు గారి కారొచ్చిందండి అని అంటాడు. అయ్యో, ఆ రమేష్ కంటే ముందే ఈ రాయిగాడు దాపురించాడేంటి? వీడికెవరు చెప్పారు ఇక్కడికి రమ్మని అని ఆక్రోశిస్తుంది రవళి. తడబడుతూ మెల్లిగా, అమ్మా, రాయిబాబు గారితో పాటు మన అయ్యగారు, రమేష్ సార్, ఇంకా కోడలమ్మ స్వప్నికమ్మ, చిన్నబాబు రాజ్ కూడా వచ్చారమ్మా అని అంటాడు దాస్. అతని మాట పూర్తి చేయకముందే ముందుగా రమేష్ రవిచంద్ర గారు నడుస్తుండగా ఆయన వెనకే ఒక చేత్తో కొడుకు రాజునెత్తుకుని మరో చేత్తో స్వప్నిక చేయి పట్టుకుని విక్రమ్ రాయ్, పీజే ఆ ఇంటి లోపలికి అడుగు పెడతాడు. ఇంట్లో అంత పెద్ద రచ్చ జరుగుతున్నా వీజే ముఖంలో ఎలాంటి కంగారు లేదు. చాలా నింపదిగా, ప్రశాంతంగా, కళ్ళల్లో అంతులేని పవర్తో వీజే లోపలికి నడిచాడు. తన గంభీరమైన బేస్ వాయిస్ తో హాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని, ఆ ఇంటి వాతావరణాన్నంతటినీ ఒక్క క్షణంలో తన కంట్రోల్ కి తెచ్చేసుకుంటాడు విజయ్. చాలా కూల్ గా బేస్ వాయిస్ తో, ఏంటమ్మా ఏమైంది? ఇంట్లో ఏదో పెద్ద గందరగోళం నడుస్తున్నట్టుంది, ఏమైంది అసలు అని అడుగుతాడు విజయ్. అతని గొంతులోని ఆ పవర్ కి హాల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. ఉమేష్ వేగంగా విజయ్ దగ్గరకు వస్తాడు. రాయ్ గారు, మీరు ఒకసారి ఇలా ఇలా లోపలికి రండి అని కంగారుగా పిలుస్తాడు ఉమేష్. ఉమేష్ వీచిని పక్కనే ఉన్న గెస్ట్ రూమ్ వైపు తీసుకెళ్తాడు. అతని వెనుకే తీవ్రమైన టెన్షన్తో రమేష్ గారు, స్వప్నిక, రవళి, దీప, కృష్ణమూర్తి గారు అందరూ ఆ రూమ్లోకి ఫాలో అయ్యారు. రూమ్లోకి అడుగు పెట్టగానే రమేష్ రవిచంద్ర గారు తట్టుకోలేక, టెన్షన్ తట్టుకోలేక వీజీ రిస్ట్ని గట్టిగా పట్టుకుని భయంతో నిలబడతాడు. ఆనందంతో మురిసిపోతూ, రమేష్ అటు చూడండి, నాన్న, వీజే ఎవరొచ్చారో చూడరా అని అంటుంది రవలి. ఆ రూమ్లోకి వెళ్ళిన స్వప్నికకి అక్కడ జరుగుతున్నదేంటో ఏమీ అర్థం కావడం లేదు. అయోమయంగా చూస్తూ భయంతో వీజేకి, విక్రమ్ రాయ్కి ఇంకాస్త దగ్గరగా జరుగుతుంది. రవలి ఆ మాట అనగానే ఆ గది విండో వైపు నిలబడి బయటకు చూస్తున్న ఆ వ్యక్తి మెల్లిగా వీళ్ళ వైపు తిరిగాడు. అంతే, వెనక్కి తిరిగిన ఆ మనిషి ముఖాన్ని చూసిన మరుక్షణమే స్వప్నిక గుండె ఆగిపోయినంత పనైంది. భయంతో, దిగ్భ్రాంతితో ఆ ఎదురుగా ఉన్న మనిషిని చూడగానే స్వప్నిక నోటి నుండి కెవ్వున ఎవరో పీక కోసినట్టు గట్టిగా కేక వచ్చేస్తుంది. విపరీతంగా వణికిపోతూ తన తల తిప్పి పక్కనే ఉన్న విజయ్ విక్రమ్ రాయ్ వైపు చూస్తూ అతని షర్టుని గట్టిగా పట్టుకుని పిచ్చిదానిలా, నో నో, అన్బిలీవబుల్, నేను నేను నమ్మను, నేను నమ్మను రాయ్ గారు, ఇది ఎలా సాధ్యం? ఇది నిజం కాదు విజయ్, ఇది నిజం కాదు అని అంటుంది స్వప్నిక. ఎదురుగా నిలబడింది ఎవరో కాదు, అచ్చుగుద్దినట్టు సేమ్ టు సేమ్ విజయ్ లాగే ఉన్న
ఆ వ్యక్తి ఆ రూపాన్ని చూడగానే స్వప్నిక మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది. పక్కనే ఉన్న విక్రమ్ రాయ్‌ని, ఎదురుగా ఉన్న ఆ వ్యక్తిని మార్చి మార్చి చూస్తూ ఆ తీవ్రమైన షాక్‌ని తట్టుకోలేక స్వప్నిక కళ్ళు తిరిగి విక్రమ్ రాయ్ చేతుల్లోనే తెలివి తప్పి పడిపోతుంది. స్వప్నిక కింద పడబోతుంటే విజయ్ ఆమెను తన బాహువుల్లోకి గట్టిగా పట్టుకుంటాడు. విజయ్ విక్రమ్ రాయ్ కళ్ళల్లో విపరీతమైన కసి, శత్రువుపై పగ రగిలిపోతాయి. అది నాగిరెడ్డి అండర్ గ్రౌండ్ సీక్రెట్ డెన్. రూమ్ అంతా కలర్ఫుల్ లైటింగ్స్, వైన్స్ అండ్ లిక్కర్ బాటిళ్లతో నిండిపోతుంది. నాగిరెడ్డి, భరత్, భూపతి, పరశురాం, లాస్య అంతా కలిసి గ్లాసులు చేతుల్లో పట్టుకుని విపరీతమైన ఆనందంతో తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు మందు, విందు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ముఖంలోనూ వికృతమైన పగ, గెలుపు విజృంభిస్తున్నాయి. భరత్ గ్లాస్ పైకి లేపి గట్టిగా నవ్వుతూ, చీర్స్ డూడ్స్. ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి ఆ వీజీ గడి చాప్టర్ క్లోజ్ అయ్యే సీన్ కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు మనం పంపిన ఆ డూప్లికేట్ వీజేని చూశాక మన ఒరిజినల్ వీజే కింగ్ మేకర్ విక్రమ్ రాయ్ గాడు తన ముఖాన్ని ఎక్కడ పెట్టుకుంటాడో ఏంటో. వాడి ఖేల్ ఖతం. వీజే నీ చాప్టర్ క్లోజ్ రా బాబు అని అంటాడు కళ్ళల్లో విషం చిమ్ముతూ. అవును భరత్, ఈనాళ్ళు విక్రమ్ రాయ్ అని ముసుగు వేసుకుని చాలా ఎగిరాడు కదా ఆ విజయ్ గాడు. ఇప్పుడు సొంత వాళ్ళే వాడిని పరాయివాడిగా చూసి తరిమేస్తారు. భార్యా పిల్లలు కాకుండా పోయి చివరకు వాడి ఐడెంటిటీ, వాడి ఉనికి కూడా స్మాష్ అయిపోతుంది అని అంటుంది లాస్య. అందరూ బిగ్గరగా నవ్వుతుంటే నాగిరెడ్డి తన చేతిలో ఉన్న వైన్ గ్లాసుని టేబుల్పై గట్టిగా కొట్టి ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. వాడి కళ్ళల్లో రక్త పిపాస లాంటి క్రూరత్వం కనిపిస్తుంది. కసిగా సింహంలా అరుస్తూ, రేయ్ విజయ్, నా పేరు నాగిరెడ్డి. నాగిరెడ్డి అంటే సాధారణ మనిషి కాదురా, నిలువెత్తు విష సర్పం. నా పేరులోనే కాదురా, నా ఒంటి నిండా, నా రక్తంలోనూ విషమే నిండి ఉంది. అలాంటి నాతోనే పెట్టుకుంటావా నువ్వు? అనుభవించరా నా కొడుక, అనుభవించు. కన్న తల్లి పిల్లల కళ్ళ ముందే అనాథవై చావరా నా కొడక అని కర్ణకఠోరంగా అంటాడు నాగిరెడ్డి. సంతోషంగా నవ్వుతూ సిగార్ వెలిగించి, అంతేకాదు బావా, ఆ స్వప్నిక ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా. మొగుడు బ్రతికుండగానే వేరొకడిని పెళ్లి చేసుకుని వాడితో కడుపు తెచ్చుకున్నానా అని అది కుల్లి కుల్లి ఏడుస్తుంటే కళ్ళ ముందే కూతురు పడే నరకయాతన చూసి ఆ మల్లిక, అమరేందర్ గాళ్ళు గుండెలు పగిలేలా ఏడవాలి అని అంటాడు పరశురాం తన క్రూరమైన నవ్వుతో గ్లాస్ తిప్పుతూ. అంతేకాదురా తమ్ముడు, తన కన్న కొడుకు బ్రతికుండగానే తన కోడలికి మళ్ళీ ఇంకొకటితో పెళ్లి చేయడం, అది కాక ఆ కోడలు రెండో వాడితో కడుపు తెచ్చుకోవడం, ఆహా, ఏం మజా ఉందయ్యా ఇందులో. అది తెలిసి ఆ రమేష్ రవిచంద్ర రవళిగాళ్ళు కనీసం ఏడవలేక, బయటకు చెప్పుకోలేక ఆ బాధని గుండెల్లో పెట్టుకుని అనుక్షణం నరకం అనుభవిస్తారు అని అరిచాడు భూపతి. శత్రువులంతా కలిసి ఆ రాత్రివేళ వికృతంగా కేరింతలు కొడుతూ నవ్వుకున్నారు. విజే ఫ్యామిలీ ముక్కలైపోతుందని ఒకటే సందడిగా ఉందా వాతావరణం. స్వప్నిక జీవితం నాశనమైపోయిందని నాగిరెడ్డి కూటమి విషనాగుల్లా విర్రవీగుతుంది. కానీ వాళ్లకు తెలీదు, అక్కడ ఉంది కేవలం విజే కాదు, చావుని గెలిచొచ్చిన మృత్యుంజయుడని. ఇక్కడ రవిచంద్ర ఫ్యాన్షన్లో ఎదురుగా అచ్చం వీజీలో ఉన్న ఆ వ్యక్తిని చూడగానే స్వప్నిక షాక్తో విక్రమ్ రాయ్ చేతుల్లో స్పృహ తప్పి పడిపోగా విజయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుని బెడ్రూమ్ వైపు వెళ్ళడానికి అడుగులు వేయబోయాడు. అప్పుడే డూప్లికేట్ విజయ్ తన భార్య వేరొకటి చేతుల్లో ఉందా అని చాలా దీనంగా, బాధగా రవళి వైపు చూశాడు. అది అర్థమైన ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతాయి. వెంటనే కోపంగా, కేవలం విపరీతమైన కసి, అసహ్యం మాత్రమే నిండి ఉన్న కళ్ళతో విజయ్ విక్రమ్ రాయ్ వైపు చూస్తుంది. కోపంతో ఊగిపోతూ విజయ్ దారికి అడ్డుగా వచ్చి, ఏంటి రాయ్, ఆశ్చర్యపోతున్నావా? 5 ఏళ్ల క్రితం చనిపోయాడనుకున్న నా కన్న కొడుకు విజయ్ ఇప్పుడు నా కళ్ళ ముందు తిరిగొచ్చేశాడు. నువ్వు ఇన్నాళ్ళు
ఎంత నాటకమాడినా సరే నిజం ఎప్పటికీ నిజమే. నా కొడుకు బ్రతికే ఉన్నాడు అని అంటుంది రవలి. పంటి బిగువున తన గుండెల్లో రగులుతున్న కోపాన్ని, ఆవేదనను అతి కష్టంగా ఆపుకుంటూ సీరియస్ గా, అమ్మా ప్లీజ్ జరగండి. ముందు స్వప్నికని రూమ్‌లో పడుకోబెట్టాలి. దయచేసి అడ్డు లేవండి అని అంటాడు విజయ్ విక్రమరాయ్. ఏంటి దయచేయాలా? నా కొడుకు తిరిగొచ్చిన ఆనందం నీకు మింగుడు పడటం లేదా? ఇన్నాళ్ళు నువ్వు ఈ ఇంటికి యజమానిల ఆస్తికి వారసుడిలా ఎగిరావు కదా! ఇప్పుడు పరాయి వాడివైన నువ్వు ఈ ఇంట్లో ఇక ఏ మాత్రం ఉండటానికి వీల్లేదు. వెంటనే బయటకి వెళ్ళు అని కళ్ళల్లో అసూయ, మాటల్లో విషం చిమ్ముతుంది రవలి. రవలి నోటి నుండి వచ్చిన ఆ మాటలు విన్న రమేష్ రవిచంద్ర గుండె ఒక్కసారిగా మండిపోతుంది. కన్న కొడుకు పట్ల ఆ తల్లి ప్రవర్తిస్తున్న తీరు చూసి ఆయన సహనం నశిస్తుంది. రమేష్ గారు వేగంగా ముందుకొచ్చి రవలి చెంప మీద ఒక్కటి వేస్తారు. కోపంతో ఊగిపోతూ గట్టిగా అరుస్తూ, నోరు మూయి రవలి, నీ నోటి నుంచి ఇంకా ఒక్క మాట కూడా రావడానికి వీల్లేదు. ఇప్పుడే కదా ఫోన్ చేసి చెప్పావు, పరిస్థితులను చూసి మాట్లాడు. నీ కన్న కొడుకు మీద ప్రేమతో గుడ్డిదానివి కాకు. నీ కళ్ళ ముందే నిజం అని, నీ కళ్ళ ముందే కనిపించేది నిజం అని అనుకోవడం సరైన నిర్ణయం కాదని నీకు ఎందుకు అనిపించడం లేదు? పిచ్చిదానిలా మాట్లాడితే ఊరుకోను అని గట్టిగా చెప్తూ విజయ్ వైపు తిరిగి, నాన్న రాయ్, కోడల్ని తీసుకెళ్ళు అని గంభీరంగా అంటారు రమేష్ గారు. తన చెంప పట్టుకుని ఏడుస్తూ, రమేష్, కన్న కొడుకు కంటే ఈ రాయిగాడే నీకు ఎక్కువైపోయాడా? ఇతను నీకు ఏమైనా ఆస్తులు రాసిచ్చాడా? లేక నిన్ను ఏదైనా చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఒక పరాయివాడి కోసం నీ భార్యని కొడతావా అని భర్తపైకి అరుస్తుంది రవలి. రవలి నోటి నుంచి వస్తున్న ఆ మాటలను భరించే శక్తి విజయ్కి లేకుండా పోయింది. కన్న తల్లి చేతిలోనే తను పరాయివాడిగా ముద్ర వేయించుకోవడం, తండ్రిని అలా నిలదీయడం చూసి విజయ్ గుండె మండిపోతుంది. అతను తనలోని ఆవేశాన్ని, కోపాన్ని ఇక అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఒక్కసారిగా రాక్షసునిలా గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న లక్షల విలువ చేసే ఒక పెద్ద ఖరీదైన ఫ్లవర్ వ్యాజ్ ని తన కాలితో ఒక్క తన్ను తంతాడు. అంతే, ఆ ఫ్లవర్ వ్యాజ్ పెద్ద శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలై హాలంతా చెల్లా చెదురుగా పడిపోగా ఆ భారీ శబ్దానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భయంతో వణికిపోతారు. తన కళ్ళెర చేసి గుండెలు అదిరిపోయే బేస్ వాయిస్ తో హాల్లో మొత్తం ప్రతిధ్వనించేలా అరుస్తూ షటాప్ అని అరిచాడు విజయ్. ఒక్క అరుపుకి హాల్లో ఉన్న రవలి, దీప, ఉమేష్, చివరికి ఆ డూప్లికేట్ విజయ్ కూడా బిక్కుబిక్కుమంటూ వెనక్కి తగ్గుతారు. తన ఉగ్ర రూపంతో ప్రతి ఒక్కరి ముఖాల్లోకి తీక్షణంగా చూస్తాడు విజయ్. కోపంతో వణుకుతూ పవర్ఫుల్ గొంతుతో, ఇంకొక్క మాట ఈ ఇంట్లో ఎవరి నోటి నుంచైనా మాటలు కానీ బయటకొచ్చాయో తర్వాత జరిగే రక్తపాతం ఏంటో మీరే చూస్తారు. అసలు ఈ వచ్చినోడు మీ విజయనో కాదు, దీని వెనుక ఇంకా ఏం కుట్ర ఉందో అంత తేల్చేంత వరకు ప్రతి ఒక్కరూ నోరు మూసుకొని సైలెంట్ గా ఉండండి అని విజయ్ అనగానే ఆ హాల్లోని వాతావరణం ఒక్కసారిగా శ్మశాన వాటికలా నిశ్శబ్దమైపోయింది. అందరూ భయంతో బిగుసుకుపోతారు. సరిగ్గా అదే సమయంలో మ్యాన్షన్ బయట ఒక్కసారిగా కార్ల సైరన్లు, హెవీ ఇంజిన్ సౌండ్స్ వినిపించాయి. దాసు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ భయంతో కిటికీలో నుంచి చూసి, అయ్యా బయట కార్లతో ఎవరో చుట్టుముట్టారు అని అంటారు. ఇంతలో బిలబిలమంటూ నల్లటి యూనిఫామ్స్ లో అత్యాధునిక ఆయుధాలతో వీచికి చెందిన 100 మంది వరకు స్పెషల్ ఫోర్స్ కమాండోలు ఆ మ్యాన్షన్ గేట్లు తోసుకుని లోపలికి చొచ్చుకొస్తారు. సెకండ్ల వ్యవధిలో ఆ మ్యాన్షన్ మొత్తాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ఆక్రమించుకుంటారు. ఆ కమాండోల శక్తిని, విజయ్ ఇంటెలిజెంట్ పవర్ ని చూసి నాగిరెడ్డి మనిషి అయిన డూప్లికేట్ విజయ్ వెన్నులో వణుకు పుట్టింది. లోపలికొచ్చిన సంతానం, బాస్ ఎవ్రీథింగ్ ఓకే అని అంటాడు. తన పక్కనే ఉన్న లేడీ డాక్టర్ని చూపిస్తూ, బాస్ వదినమ్మని తీసుకెళ్ళండి అని అనగానే ఓ పక్కన దిష్టి బొమ్మలా నిలబడిన డూప్లికేట్ విజయ్కి దగ్గరగా వచ్చి వాడి కళ్ళల్లోకి
తీక్షణంగా చూస్తూ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తూ, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన అది పులి కాదు బే. నువ్వు నిజంగా ఒరిజినల్ విజేవే అయితే ఈ పాటికి ఈ ఇల్లు మొత్తం నీ చేతుల్లోకొచ్చేది. వాడి ముసుగు వేసుకుంటే సరిపోతుందా? ఆ గట్స్, ఆ పవర్, ఆ రేంజ్‌లో ఒక్క ఆవగింజంత కూడా లేని డూప్లికేట్ గాడివి నువ్వు. నిన్ను పంపిన ఆ నాగిరెడ్డి గాడికి వాడి తొత్తుల ఆట కట్టించే టైం దగ్గర పడిందని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు చెప్పు బే అని ఈవిల్ స్మైల్ ఇస్తూ రాయల్‌గా నడుచుకుంటూ మెట్లు ఎక్కుతూ, విజయ్, రమేష్ గారు మన రాజ్ జాగ్రత్త. కొంచెం అందరూ కేర్‌ఫుల్‌గా ఉండండి. సంతానం ఈ ఇంట్లోకి బయట నుండి చిన్న దోమ వచ్చినా, ఈ ఇంటి ఈగ బయట వాలినా సెకండ్స్‌లో మనకు తెలిసిపోవాలి. బీ కేర్‌ఫుల్ అని తన తీక్షణమైన చూపులతో అందరిని చూస్తూ వెళ్ళిపోతాడు విజయ్. చూశారుగా మన నాగిరెడ్డి సీక్రెట్ వెపన్. అది డూప్లికేట్ విజయ్. ఇన్ని రోజులుగా సీక్రెట్ వెపన్ అంటూ ఊరిస్తున్న అదే డూప్లికేట్ విజయ్. ఈ పార్ట్ గనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.